హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ నమస్కారం. డివైన్ ఫెమినైన్ సంఘ వారు సమర్పిస్తున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మనం అయితే అబుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించినటువంటి డివైన్ ఫెమినైన్ సంఘ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామండి. మరి ఈరోజు వినాయక చవితి, ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ సందర్భంగా వినాయకుని యొక్క విజ్ఞానాన్ని మనందరికీ తెలియజేయడానికి, అలాగే ధ్యానం చేయించడానికి ప్రొద్దుటూరు నుంచి సురేఖ మేడం గారు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. మరి మేడం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, చక్కగా తానే భగవంతులు అని తెలుసుకున్నాం. మాస్టర్స్ అందరూ కూడా తనలోకి ప్రవేశించి తానే భగవంతులు అని తెలియజేశారండి మాస్టర్స్. చక్కటి ఆ విజ్ఞానంతో మనందరినీ గైడ్ చేయడానికి ఆలస్యం చేయకుండా మేడం ఆహ్వానించుకున్నాము. సురేఖ మ్యామ్, వి హార్టీలీ వెల్కమ్ యూ టు ది సెషన్ మ్యామ్. ద సెషన్ ఇస్ ఆల్ యువర్స్. మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి, పత్రిమాల మేడంకు అనంతకోటి సంవత్సరం పాదాభివందనములు, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మరి ఇంత చక్కటి అవకాశం నాకు అందించిన డివైన్ ఫెమినైన్ సంఘ మాస్టర్స్ అందరికీ, ప్రాణహిత మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి ఈ రోజు మనం వినాయక చవితి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే ఎన్నో రకాలుగా మనం చిన్నప్పుడు ఎన్నో చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ కూడా కదా, ఒక 5 నిమిషాలు ఫస్ట్ వినాయకుడిని ఆహ్వానించుకుంటూ ధ్యానం చేద్దాం. చేతివేళ్లలో చేతివేళ్ళు పెట్టుకున్నాం, కళ్ళు మూసుకొని కూర్చున్నాం. వినాయకుడిని ఆహ్వానించుకుంటాం. శ్వాస మీద ధ్యాసను అనుకుంటాం. పరమశివుని, పార్వతీ మాతను, గంగామాతను, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆహ్వానించుకున్నాం. ఎంతో అద్భుతమైన ధ్యానం, అద్భుతమైన ఫ్రెండ్స్. కళ్ళ చేతి పెట్టుకుని 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళు తెరుస్తామండి. అరచేతిని చూసుకుని మరి ఇంత చక్కటి అవకాశాన్ని, ధ్యానాన్ని మనకు నేర్పించిన మన గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో మరి వినాయక చవితి అని అంటే, వినాయకుడు అని అంటేనే విశేషమైన నాయకుడు.
ఎంతో గొప్ప నాయకుడు. నాయకత్వము అనంటే మరి మన ఇంద్రియాలను, అంటే మన శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకుని మన దేహాన్ని మనతో మనంగా ఒక రాజుతో, ఒక నాయకత్వంతో ఉండడం అన్నమాట. అంటే అనారోగ్యంకి మనం ఎప్పుడైతే ఈ దేహానికి అనారోగ్యం వస్తూ ఉంది అనంటే, అంటే మనము ఈ శరీరం పట్ల మరి నాయకత్వం వహించటం లేదు అనేసి, అంటే మనకు కావలసిన ఆ అనారోగ్యానికి సంబంధించినది, ఈ దేహానికి సంబంధించినది మనము సరిగ్గా అందివ్వలేకపోతున్నాం. అందుకే మనం అక్కడ నాయకత్వాన్ని సరిగ్గా వహించలేదు అని అర్థం. అలా మనసులో ఎన్నో భావాలు, ఆలోచనలు మరి ఆలోచిస్తూ ఎన్నో రకాలుగా ఉంటాము. తప్పులు ఒప్పులు ఎన్నో మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ చెడుగా ఆలోచిస్తూ భయాలతో, బాధలతో, దుఃఖాలతో ఉండి ఉంటాం మనం. అప్పుడు మనం అక్కడ నాయకత్వం వహించడం లేదు అని చెప్పి, బుద్ధి అనేది సరి అయిన దారి లేకపోవడం, జ్ఞానం అనేది సరి అయిన జ్ఞానం తెలియనప్పుడు మరి మనకు బుద్ధి అనేది రాదు, బుద్ధి అనేది తెలియదు. మరి ఆ సరి అయిన జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఎటు వెళ్ళాలో, ఎటు ఉండాలో, మనం మన యొక్క జీవితంలో కానీ మన బుద్ధిని ఒకే రకంగా, ఒకే దాని మీద పెడుతూ ఉండడమే మరి ఆ బుద్ధిని మన కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నాయకత్వం వహించినట్టు. లేదా ఆ పెడదారి పోయినప్పుడు ఆ బుద్ధి అనేది మరి ఆ పెడదారి పెట్టినప్పుడే మనల్ని మనం ఎంతో కోల్పోతూ వస్తాం మాస్టర్స్. మరి ఆ కోల్పోతూ ఉన్నాము అంటే బుద్ధిని మీద మనం నాయకత్వం వహించటం లేదు అనేది అర్థం. ఇక శరీరం, మన శరీరాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం, లేజీగా ఉంటాము, అంటే సోమరితనంగా అలా ఎన్నో ఉండి ఉంటాం అన్నమాట. అంటే వాటి పట్ల కూడా మనం సరిగ్గా నాయకత్వం వహించటం లేదు అని అర్థం. అంటే మరి మనము ఇవన్నీ ఎప్పుడైతే మన మీద మనము నాయకత్వం వహిస్తామో అప్పుడు మనలో మనల్ని, ఈ మనస్సుని, బుద్ధిని అన్నింటిని జయించిన వాళ్ళం అవుతాము. ఆ జయించిన వాడే విశేషమైన నాయకుడు. ఆ విశేషమైన నాయకుడే వినాయకుడు. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగిస్తాడు అని చెప్తారు. విఘ్నాలు అంటే అర్థం ఏంటండి? అపశకునాలు. అంటే మనం ఏదైనా ఒక పని తలపెట్టేటప్పుడు మరి ఆ అపశకునాలు వస్తాయేమో అని చెప్పి అంటూ ఉంటారు చూడండి, కీడెంచి మేలంచాలి అని చెప్పేసి. ఫస్ట్ కీడెంచి ఆ తర్వాత మళ్ళీ వినాయకుడిని పిలిచి, అయ్యా ఇలా కీడు అనుకున్నాము, మరి ఏ విఘ్నము రాకుండా నువ్వే చూడు అనేసి. మనలో అజ్ఞానం ఉంటేనే మరి ఆ యొక్క విఘ్నాలు అనేటివి వస్తాయి, సరికానివన్నీ వస్తూ ఉంటాయి. మరి అదే మనలో అజ్ఞానం లేకుండా జ్ఞానంతో ఉన్నాము అంటే మనకు అసలు ఆ నెగిటివ్ అనేది మన దగ్గరికి రా కదండి. మరి అలా మనం విశేషమైన నాయకత్వంతో, విశేషమైన దాంతో మనం ఉండడమే నాయకత్వం. వినాయకుడు, మరి వినాయకుడికి చిన్నగా కళ్ళు, పెద్ద చెవులు, శరీరం పెద్దగా, మరి తొండం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఒక విచిత్రంగా ఉంది ఆకారం. ఒక జంతువు, మనిషి రెండు కలిపిన ఆకారం కదండి. మరి గౌరీమాత, మరి వినాయకుడు ఎలా సృష్టింపబడ్డాడో మనందరికీ తెలుసు. మరి గౌరీమాత తను స్నానానికి వెళ్తూ, తనకు మరి ఎవరైనా ఉండాలి అని చెప్పేసి స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరు రాకుండా ఉండడానికి పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి మరి ఆ ప్రాణం పోసిన ఆ యొక్క విగ్రహానికి వినాయకుడు
పేరు పెట్టాడు. వినాయకుడు ఇంకా అప్పుడు పేరు రాలేదని, అతనికి ఇంకా పేరు లేదు, ఒక ఇది ఉంది. ఆ తర్వాత మరి శివుడు రావడం, శివుడు ఎవరు ఏమి అని చెప్పేసి తలను ఖండించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన స్టోరీ కదా. అంటే తల్లి తండ్రి ఇద్దరి యొక్క ప్రమేయం అనేది ఉండాలి అనే దాని మీద మరి ఈ యొక్క గణపతికి మరి ఆ శివుడు వచ్చి తల నరికి మరి ఆ ఏనుగు తలను పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ తల్లి పార్వతీ మాత చేసింది తన బొమ్మని, మరి శివుడు వచ్చి ఈ ఇంకొక రకంగా ప్రాణం పోస్తాడు. అందుకే ఇద్దరి యొక్క స్త్రీ పురుష తత్వంతో ఆ కలయికతో అక్కడ మరి వారి యొక్క చైతన్యం, స్త్రీ పురుష చైతన్యం, పార్వతీమాత చైతన్యం, పరమశివుని చైతన్యం, ఆ రెండు చైతన్యాలు చూపిన విశేషమైన నాయకుడు వినాయకుడు. మరి ఇంకా మూలాధారం, మనలో 6 చక్రాలు ఉన్నాయి కాబట్టి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ అని చెప్పేసి మరి ఆ యొక్క మూలాధారంలో వినాయకుడు ఉంటాడు. మరి మనము ఆ వినాయకుడిని మేల్కొల్పుడు ఆ మూలాధారంలో ఉండే బ్లాక్స్ అన్ని కూడా రియలైజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మూలాధారమే మెయిన్ పునాది బాగా స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో, మరి ఆ యొక్క పునాది మరి ఈ నాయకుడు అనేది వస్తుంది. మరి అలాంటి ఆ వినాయకుడు ఎంత గొప్పవాడో చూద్దాం. అసలు ఎందుకు అన్నారు విశేషమైన నాయకుడిగా, ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు అతను చూసే దృష్టి, వినాయకుడు ఒక గణపతిని తను చూసే దృష్టి ఎలా ఉంటుంది అంటే, తను ఇప్పుడు మనమైతే ఏదైనా ఒక విషయం జరిగింది అని అంటే మనం ఫిజికల్ గా ఆలోచిస్తూ వస్తాం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి నిందలు వేస్తూ ఒక వ్యక్తిని పట్ల కావచ్చు, వస్తువు పట్ల కావచ్చు, దేని పట్లైనా సరే మనము దాని మీద నిందలు వేస్తూ అపవాదులు పెడుతూ వస్తాం. కానీ సత్యం అనేది అక్కడ ఒక సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మ దృష్టితో మనం పర్ఫెక్ట్ గా ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని పసికట్టడం అన్నమాట. ఆ సరి అయిన జ్ఞానాన్ని పసికట్టినప్పుడు మనం వినాయకులం అవుతాం. ఎందుకంటే దానికి సత్యాన్ని మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో ఆ విషయం పట్ల మనకు ఎవరి మీద నిందలు రావు, ఎవరి మీద కోపం రాదు. ఇప్పుడు మనమే వచ్చాము, మనకు ఏదో సమస్యలు వచ్చాయి, అనారోగ్యం కావచ్చు, సమస్యలు కానీ వచ్చాయి. వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానము మనకు మనమే కోరుకొని తెచ్చుకున్న జీవితం ఇది అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏమనుకుంటాం, సో నేనే కదా తెచ్చుకొని ఈ కుటుంబాన్ని, ఈ భార్యను, ఈ భర్తను, ఈ పిల్లల్ని, మరి ఈ సమాజంలో ఈ యొక్క ప్రదేశాన్ని, ఇవన్నీ కూడా మరి నేనే కదా కోరి తెచ్చుకున్నది అనే జ్ఞానం మనలో ఉదయించినప్పుడు మరి కుటుంబీకుల్ని కానీ మరి ఇంకొకరిని కానీ సమాజాన్ని కానీ మనం తిట్టుకుంటామండి, తిట్టుకోం కదా. అంటే ఆ సూక్ష్మమైన జ్ఞానం, అంటే కనిపించని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పర్ఫెక్ట్ గా అందుకునేవాడు. అందుకని ఆయన కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. దేహం అనేది చాలా పెద్దది, అంటే ఈ విశాలమైన ఈ జగత్తంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని అర్థం. చెవులు ఎందుకంత పెద్దగా ఉంటుంది అంటే వినాలి. ప్రతి ఒక్కరము ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఎదుటి వారు చెప్తూ ఉండగానే మధ్యలో దూరి మాట్లాడేస్తూ ఉంటాం. ఎందుకు అలా మాట్లాడతాం మనం? నాకు తెలుసు, ఈ విషయం నాకు తెలుసు,
అని తెలియచేయడానికి, ఎదుటి వాళ్ళకు తెలియచేయడానికి మనం మధ్యలోనే మాట్లాడేస్తాం. అవతల వ్యక్తికి మనకు తెలుసు అన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం చేస్తున్నాము అంటే అక్కడ మనలో మన సూక్ష్మమైన అహంకారం ఉంది అనేది మనం అక్కడ గమనించాలి. మరి మనకు తెలియకుండానే మనలో ఎలాంటి భావాలు చోటు చేసుకుని ఉంటాయో కదా. మరి అలా వినేటప్పుడు ఓపిక, సహనం, ఆ వినడం అనమాట. ఫస్ట్ ఎదుటి వారు ఏం చెప్తారో అవన్నీ వినాలి. విన్నప్పుడే మనం సరి అయిన మాట ఎలా మాట్లాడాలి, ఎలా జ్ఞానపరంగా మరి ఉండగలగాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం కదా. మరి అలాంటి ఆ వినడం చాలా వినాలి. ప్రతి ఒక్కటి వినాలి. ప్రతిసారి అంటే ఏమంటారంటే విన్న జ్ఞానమే వినాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది విన్నదే వినాలి. చెప్పిందే చెప్పాలి, చదివిందే చదవాలి. ఎందుకు అంటే ఫస్ట్ విన్నప్పుడు ఎలా ఉంటుందో రెండవసారి విన్నప్పుడు మనకి ఇంకొంచెం అవగాహన అనేది వస్తుంది. మరి అలా ఎలా ఉంటుందో అలా వినాలి. విన్నప్పుడు అలాంటి జ్ఞానం, విశిష్టమైన జ్ఞానాన్ని పొందుతామండి. అందుకే ఆ చాటడం చెవులను మనకు చూయించారనమాట. ఇంత జ్ఞానపరంగా ఉండడము అన్నది. మరి ఇక మూషికం అంటే చీకటిని పారద్రోలేటటువంటి నాయకత్వాన్ని వహిస్తూ జ్ఞానంతో విహరించేవాడే విఘ్నేశ్వరుడు. విజ్ఞానం, విశేషమైన జ్ఞానం తెలుసుకున్నవాడే ఎంత వినయంతో ఉంటాడు అంటే చాలా వినయంతో ఉంటాడండి వినాయకుడు. ఆ వినయమే మనకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా వినయం ఉండాలి. మనలో ఆతృత, ఆరాటం ఇలాంటివి ఎన్నో భావోద్వేగాలు అనేటివి ఉంటాయి. వాటిని గమనించాలి. ఆ క్షణంలో, ఆ సమయంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది మనం గమనించాలి. ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది గమనించాలి. మరి ఆ భావాలకు తగ్గట్టుగా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మరి ఇలాంటి ఈ యొక్క నాయకత్వాన్ని వినాయకుడు విశేషంగా మరి పొందాడు. మరి దానికి కథ అందరికీ తెలిసినది కదా. మరి జ్ఞానాన్ని ఎంతో చాకచక్యంగా వినియోగించుకుంటాడు. సమయానుకూలతతో చాకచక్యంగా మరి తన జ్ఞానాన్ని అవలంబించినందుకే విఘ్నేశ్వరుడయ్యాడు. విశేషమైన జ్ఞానంతో ఉన్నవాడు కాబట్టి వినాయకుడు అనే పట్టాన్ని ఇచ్చారు, నాయకత్వాన్ని ఇచ్చారు. మరి తల్లిదండ్రులు పరీక్ష పెడితే మరి ఒక రాజు అండి, గుర్తు రావట్లేదు. ఆ రాజు మరి తన ఇద్దరి కూతుళ్లను తీసుకొని వచ్చి, అయ్యా మీ కొడుకులకు ఇవ్వాలి అనుకుంటున్నాను నా పిల్లలను, మరి మీరు ఎవరికి ఇవ్వమంటే వారికి అందిస్తాను, పెళ్లి చేస్తాను అని చెప్పి పరమశివుని అడుగుతాడనమాట. అడిగితే అతను సరే ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికి పోటీ పెడతారు. ఎవరైతే ఫస్ట్ ఈ యొక్క ముల్లోకాలన్నీ కూడా తిరిగేసుకుని వస్తారో వాళ్లకు ఇస్తాము అని చెప్పేసి ఆ యొక్క మరి తిరిగేసుకుని తల్లిదండ్రుల చుట్టూ మరి 3 ప్రదక్షిణలు చేసి ఫస్ట్ ముగించుకున్న ఆ వినాయకుడికి మరి ఆ ఇద్దరు ఎవరు అంటే సిద్ధి, బుద్ధి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం సిద్ధత్వాన్ని పొందుతామని
ఎప్పుడైతే మనం సిద్ధత్వాన్ని పొందుతామో బుద్ధత్వంతో ఆచరిస్తాం, బుద్ధి వికసిస్తుంది మనలో బుద్ధి వికసించినప్పుడు బుద్ధత్వంతో ఉంటాం. అందుకనే మరి ఆ సిద్ధి బుద్ధి అనే దానిని వారిద్దరిని కైవసం చేసుకున్నవారు. అంటే కళ్యాణం చేసుకున్నాడు వినాయకుడు, పెళ్లి చేశారనమాట. వినాయకుడు ఫస్ట్ వచ్చాడు అనొచ్చు. అంటే మనము కూడా ఈ సిద్ధత్వాన్ని, ఈ బుద్ధత్వాన్ని మనం కళ్యాణం చేసుకొని మనము జీవించాలి. మన లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అంటే మనలో ఇవి మనం పొందాలి. మరి విశేషమైన నాయకత్వాన్ని మన దేహం పట్ల, మన మనస్సు పట్ల, మన బుద్ధి పట్ల మనం వ్యవహరించేటప్పుడు ఈ సిద్ధి అనేది, బుద్ధి అనేది మన లోపలికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదే కళ్యాణం, అదే లోక కళ్యాణం. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో చూడండి, ఇప్పుడు ధ్యానం చెయ్యనంత వరకు మనకి ఏమీ తెలియదు. ధ్యానం చేస్తేనే మనకు ఏంటో అనేది అర్థం అవుతుంది. అసలు ధ్యానం చెయ్యనంత వరకు కూడా ఒక వినాయక చవితి అనంటే మరి ఎన్నో చేస్తూ వస్తూ ఉంటాం. విగ్రహాలని ఇంట్లో పెట్టడం, మరి చిన్నప్పుడైతే గనుక మరి ఇన్ని విగ్రహాలను చూసి రావాలి అని చెప్తే మనం ఫ్రెండ్స్, నేను ఇన్ని విగ్రహాలు చూశాను, అన్ని విగ్రహాలు చూశాను అని చెప్పి ఒకరికి పోటీగా ఉండడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. మరి అలా కాదు, అసలైనది చేయాల్సినది ధ్యానం. మనం ఎప్పుడైతే ఆ ధ్యానం అనేది చేస్తామో, ఈ శుద్ధి బుద్ధిని మనం తెచ్చుకుంటామో, మరి ఆ నాయకత్వంతో వహిస్తూ విజ్ఞానంతో జీవించగలుగుతాం. అదే విజ్ఞానుడు అని. మరి విశేషమైన జ్ఞానాన్ని ఎలా పొందాడు అంటే మరి ఈ యొక్క వినాయకుడికి ఒక శ్లోకాన్ని చూస్తామండి. మనం చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారు, స్కూల్స్ లో కానీ మన పేరెంట్స్ కానీ ఫస్ట్ నేర్పించడమే ఆ శ్లోకం నేర్పిస్తారు మనకి. 5 సంవత్సరాల పిల్లవాడికి మరి చక్కగా మాటలు నేర్చుకుంటున్నప్పుడు 3 సంవత్సరాల పిల్లవాడికి కానీ మరి ఆ యొక్క శ్లోకం అనేది చెప్తారు. ఏం చెప్తారు? శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్తాం కదండి. మరి ఇది సర్వ విజ్ఞానాలు తొలగించే వాడివయ్యా అని చెప్పి వినాయకుణ్ణి మరి మొదట పెట్టి చేస్తూ ఉంటాం. అలా మరి మనం ఈ సర్వ విఘ్నాలు ఎప్పుడు తొలగుతాయి అంటే శుక్లాం అంటే మన అంటే తేలిక, శుక్లాం అంటే తేలికగా ఉండడం, బరువుగా లేకపోవడం. మరి వినాయకుడిని చూస్తే కనుక ఎంతో బొజ్జు పెట్టుకొని ఉన్నాడు, బొజ్జ గణపయ్య అని అవన్నీ ఇవన్నీ అంటూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎంతో బరువుతో ఉన్న వినాయకుడిని మరి బరువు లేని వినాయకుడు అని చెప్పి ఎందుకు సంబోధిస్తున్నాం అక్కడ అంటే ఆయన మనసులో ఎటువంటి భావాలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి అభిప్రాయాలు ఏమీ లేనివాడన్నమాట. మనసు అనేది ఎప్పుడు కూడా తేలికగా ఉంచుకునేవాడు. ఎంత తేలికగా అనంటే ఎప్పుడు వర్తమాన స్థితిలో జీవించగలిగిన వాడు. అందుకనే తేలికగా ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా బాగా ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది అనుకోండి, ఏదైనా మనం ఒక చక్కటి జ్ఞానాన్ని, ఒక గొప్ప జ్ఞానాన్ని, మనకు తెలియని విషయాన్ని తెలుసుకున్నాము అనుకున్నామండి, అప్పుడు ఏమనిపిస్తుందండి? మనసు ఎంతో తేలికగా అనిపిస్తుంది. మన జీవన విధానంలో కూడా మరి మన యొక్క సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏవైనా సరే వాటికి సమాధానం తెలియనంత వరకు, జ్ఞానం తెలియనంత వరకు
పిచ్చోళ్ళలా తిరుగుతూ ఉంటారు, పిచ్చోళ్ళలా ఆలోచిస్తూ ఉంటారు. ఇదేమో అదేమో అలా ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు, ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం. కానీ అక్కడ మనకు దానికి సరిగ్గా సొల్యూషన్ దొరికింది అనుకోండి, ఎలా ఉంటుందండి? మనసు తేలికగా బరువు అనిపించింది. బరువు అనేది శరీరంలో ఉంటుంది, మన యొక్క చూసే దృష్టికోణంలో ఉంటుంది, మనం పొందే ఆ యొక్క జ్ఞానంలో ఉంటుంది. మరి ఆ తేలికగా ఎప్పుడు జ్ఞానపరంగా ఉంటూ తేలిక తత్వంతో ఉంటాడు కాబట్టి మరి శుక్లాం అని మరి సంబోధించారు. భరధరం, భరధరం అంటే ఆ ఒక వైట్ పేపర్ అంటే తెల్లగా ఉండడం. అంటే తెల్లగా అంటే కనుక తెల్లగా ఉండడం అంటే తన మనస్సులో పాలలాగా తెల్లగా చేసుకుని ఉన్నవాడు, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ మరి ప్రతి ఒక్క విషయంలో జ్ఞానంగా ఉంటూ, అంటే అహంకారాలు, పొగరు ఇలాంటివి ఏమీ లేకుండా, ఎటువంటివి లేకుండా, మరి ఆ అహంకారాలు, అభిప్రాయాలు ఇలాంటివి ఏవీ లేకుండా జీవించడం భరతరం. మరి ఆ యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఆ తెల్లటి ఆ మరి ఒక వైట్ పేపర్ లా ఉండడం. మనమైతే గనక ఎన్ని ఆలోచిస్తూ ఉంటామండి, అభిప్రాయాలను పెట్టుకుని మంచి చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటేనే కలుగుతుంది, ఇలా చేస్తేనే కలుగుతుంది, ఇలా చేయకపోతే మరి నష్టం కలుగుతుంది, ఇది తప్పు చేసావు, నువ్వు ఇలా ఉన్నావు, ఎంత మందిని ఎన్ని రకాలుగా నిందిస్తూ వస్తూ ఉంటారు మనం. కానీ దాన్ని ఒక సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడే మరి ఆ యొక్క మనస్సు అనేది తెల్లటిగా ఉంటుంది. అంటే దాని మీద ఏ మచ్చలు ఉండవనమాట. మన పిచ్చి పిచ్చి ఆలోచనలని మచ్చలన్నిటివి ఏమీ ఉండవు కదా. మరి ఆ దానిని మరి శుక్లం భరధరం విష్ణు, విష్ణు అని అంటే కనుక విశ్వమంతా వ్యాపించి ఉండడం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము అసలు ఎంతో విశ్వమంతా అసలు మనమే అయి ఉన్నామా అనేంత అనుభూతిని పొందగలుగుతాం. మరి విష్ణు అని అంటే కనుక మరి ఎలా అని అంటే ఇంకా మనలో ఆ అహంకార మమకారాలు, నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. నేను ఇలా, నేను అలా, నేనే పెట్టాను, నేనే చేశాను, నాకే పేరు రావాలి అని చెప్పేసి మరి పక్క వాళ్ళు మాట్లాడాల్సింది కూడా మనమే మాట్లాడుతూ ఉంటాం, పక్క వాళ్ళు చేయాల్సిన పనిని కూడా మనమే చేస్తూ ఉంటాం, పక్క వాళ్ళు అందుకోవాల్సిన దాన్ని కూడా మనమే ఏదో అందిస్తున్నాం వాళ్లకు, వాళ్ళకై వాళ్ళు పొందాల్సిన దాన్ని మనమేదో అందిస్తున్నాము, మనకేదో పేరు రావాలి, మనకేదో ప్రతిష్ట రావాలి అని చెప్పి మరి పక్క వాళ్ళది కూడా తీసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. అది మనం ఆ యొక్క అహంకారంతో మరి నేనే చేశాను, నేను గొప్ప, నా వల్ల ఇలా జరిగింది, నేను చెప్పినందువల్ల జరిగింది, నేను అన్నందుకే ఇలా అయింది, నా నుండే వాళ్ళు బాగుపడ్డారు, ఇవన్నీ మనలో ఎన్నో అజ్ఞానపు భావాలు అన్నమాట. అహంకారము అని ఎక్కువ తక్కువలు చూసుకుంటూ ఉంటాం అన్నమాట, కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ కంపారిజన్ మనుషులు ప్రతి చిన్న విషయానికి కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఉన్నామంటే ఎక్కువ, తక్కువ ఉన్నామంటే తక్కువ. మనకు బాగా దుఃఖం అనేది వస్తూ ఉన్నప్పుడు అది నేను తక్కువ ఉన్నానేమో అనే భావన, ఆనందం లోపల ఏదో పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు సో వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉన్నాను అంటే మనలో ఈ యొక్క సమాన భావం లేనప్పుడు మనలో ఆ యొక్క ఫీలింగ్స్ అనేటివి మనకు ఉంటాయి, అహంకారంతో జీవిస్తాం. మరి మమకారం ఏంటి అంటే ఇది లేకుంటే ఉండలేను, నా బిడ్డ లేకుంటే ఉండలేను,
నా కొడుకు లేకుంటే ఉండలేను, నా మనవడు లేకుంటే ఉండలేను, నేను నా ఆస్తి లేకుంటే ఉండలేను, నా ఇల్లు లేకుంటే ఉండలేను, నా పేరు ప్రతిష్టలు లేకుంటే నేను జీవించలేను, నాకు సమాజంలో ఒక గొప్ప పరువు ప్రతిష్ట ఉంది, అది లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఎంతో మంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారండి పిచ్చిగా. మరి అలాంటి మూర్ఖత్వంతో జీవించగలిగినప్పుడు మనలో అజ్ఞానంతో ఉంటామండి. మరి అలాంటి అహంకార మమకారాలు ఏవీ లేకుండా ఉన్నవాడే మరి ఈ విశ్వం. విష్ణువు విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి మరి ఆ స్థితిని పొంది ఉన్నవాడనమాట. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం. శశివర్ణం అనంటే బంగారు కాంతి. శశి అనంటే బంగారు రంగు అన్నమాట. వర్ణం అంటే రంగు. ఆ బంగారు కాంతితో ఎప్పుడు జీవిస్తామండి మనము? ధ్యానం చేసినప్పుడే. మనము ఏదైనా దేవుళ్ళ ఫోటోలు చూస్తాం చూడండి, వారి వెనకల ఒక ఆర ఉంటుంది, గోల్డెన్ రంగుతో, బంగారు రంగుతో వాళ్ళ చుట్టూ వేసి ఉంటారన్నమాట. అంటే ఎందుకు అలా వేస్తారు అంటే వాళ్ళ ఆర మరి బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు అలా జరుగుతుంది? మనలో ఎప్పుడైతే ఎటువంటి భావాలు లేకుండా ఒక సాక్షితత్వంతో ఉంటూ శరీరాన్ని అంటే మన మనసును తేలికతో ఉంటూ బుద్ధితో ప్రవర్తిస్తూ సిద్ధత్వాన్ని పొందుతూ ఉన్నప్పుడు మన అనేది గోల్డెన్ ఎనర్జీతో ఉంటుందండి. అంటే ఆ గోల్డెన్ ఎనర్జీతో మనం ఉన్న వ్యక్తి అని సంబోధించడం అన్నమాట. వినాయకుడు విశేషమైన జ్ఞానాన్ని పొందుతూ విశేషమైన నాయకత్వాన్ని వహిస్తూ ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన శక్తిని అందుకుంటూ ఉన్నవాడే ఆ శశివర్ణం. ఆ శశివర్ణం మరి బంగారు రంగు కాంతితో అంటూ ఉండడం చూడండి, చాలా తేలికగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంటారు, అదేంటి అలా వెలిగిపోతోంది ఫేస్ అంటే ఏంటి? ఆ బంగారు కాంతి అనేది వాళ్ళ ఆరాలో ఉంటుంది. శశివర్ణం చతుర్భుజం అంటే మరి 4 చేతులు కలవాడు, చతుర్భుజాలు 4 భుజాలు కలిగిన వాడు. అంటే ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4ని సమపాళ్లలో తన భుజాలతో చూసుకున్నవాడు. ధర్మం అంటే మనం ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో ఎలా ఆచరించాలి అనేది ధర్మాన్ని ఆచరించగలుగుతామండి. సత్యం తెలియనప్పుడు ధర్మాన్ని ఆచరించలేదు. ధర్మం అనేది ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కుటుంబ ధర్మము, మరి సమాజ ధర్మము, స్వధర్మము, మరి ఎన్నో రకాల ఆహార ధర్మము, ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. మరి ఆ ధర్మాలన్నీ మన జీవితంలో మనం అనుభవించాలి అనంటే, ఆచరణలో ఉంచుకోవాలి అనంటే సరి అయిన సత్యం అనేది మనకు తెలియాలి. ఇందాకే చెప్పాం, ఒక అనారోగ్యం ఉంది. అనారోగ్యం ఎందుకు వచ్చింది? కరోనా ఉంది, కరోనా వచ్చింది, పక్కింటి వారికి వచ్చింది కాబట్టి మనకు వచ్చింది. పక్కింటి వారికి వచ్చింది కాబట్టి మనకు రాలేదండి. మన కర్మ ఉంది కాబట్టే మనకు వచ్చింది. మనం దాని నుండి ఏం నేర్చుకోవాలో అనేది నేర్పించడానికి మన దగ్గరికి వచ్చింది. అంతేకాని మనకు ఇప్పుడు నేర్చుకున్నది ఉంది అన్నప్పుడు పక్కింట్లో కాదు, పక్కనే ఉన్నా కూడా, మన ఇంటి పక్కనే ఉన్నా కూడా మనకు రాదు. అంటే మనలో ఆ యొక్క మరి ఆ ధర్మం ఎప్పుడు సత్యం అనేది తెలియదో, అంటే ఇది ఒక మనలో అజ్ఞానాన్ని బట్టే మనము ఈ రోగాన్ని పొందుతాం. సత్యాన్ని తెలియచేయడం కోసమే ఈ రోగం మన దగ్గరికి వచ్చింది
అన్న సత్యం మనకు తెలిసినప్పుడు మన ఆచరణ ఎలా ఉంటుందండి? ధర్మంగా ఆలోచిస్తాం. ఆ ఆచరణ కూడా ఆ ఆలోచన ప్రకారంగానే ఉంటుంది కదండి. మరి అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం స్థితిలో ఉన్నప్పుడు మనము ఆ సత్యాన్ని తెలుసుకుంటాం. ధర్మాన్ని తన భుజంగా వాడుకుంటాం అన్నమాట. మనం కుడి భుజంగా వాడుకుంటూ వస్తాం మనం ధర్మాన్ని. అర్థం అర్థం అని అంటే మరి ఈ భౌతిక విషయాల లౌకికంగా ఉన్న విషయాల పట్ల మనం ఏ విధంగా బుద్ధితో జీవించగలగాలి, సరి అయిన బుద్ధితో ఏ విధంగా జీవించాలి అనే జ్ఞానాన్ని పొందగలుగుతాం అన్నమాట. అంటే మరి అర్థం లేకుండా మాట్లాడుతున్నావే, చెప్తే కూడా అర్థం చేసుకోకున్నావు నువ్వు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే సరి అయినది అవగాహన లేదు. అవగాహన చేసుకోలేనప్పుడు సరైన విధంగా ప్రవర్తించలేము. మనకు సరి అయిన అవగాహన ఉన్నప్పుడు ఆ అర్థంతో పాటించగలుగుతాం కదండి. కామం కామం అంటే కోరిక. కోరిక అంటే మరి శారీరకంగా మాత్రమే కాదండి. మనం ఒక స్వీట్ తినకుండా ఉండలేనమ్మా నేను, ఇది నాకు ఈ రోజు ఇది కావాల్సిందే, ఇది చేయాల్సిందే, ఇది ఉండాల్సిందే అంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్నమాట. వ్యసనాలు మరి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యసనాలు ఉంటాయి. అంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు అన్నమాట. అది లేకుండా ఉండలేము. తెలుసు ఇది మన శరీరాన్ని కాల్చేస్తుంది. మనం ఎవరైతే స్మోక్ చేస్తారో అది మన దేహాన్ని కాలుస్తుంది అనేది తెలుసు. కానీ వాళ్ళు ఆచరణలో పెట్టలేకపోతారు. ఎందుకు అంటే దానికి సరెండర్ అయిపోయారు. వాళ్ళు సరెండర్ అయిపోయారు కాబట్టి ఆ యొక్క కామంతో కోరికతో ఉండిపోయినారు. సిగరెట్ తాగంది నేను ఉండలేను, మరి ఆ సిగరెట్ తాగంది నాకు మంచి థాట్స్ రావు, అలా ఎన్నో ఉంది. మనము మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆవిడ, మేము ఒకసారి ఒక ఊరికి వెళ్ళామండి. ఆ ఊర్లో ఒక ఆవిడ చెప్తోంది అనమాట. ఆవిడ ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే అన్ని ఎక్స్పీరియన్సెస్. తను ఒక ఆటో అతని భార్య. ఆవిడ ఎంత బాగా చెప్తోంది అంటే చాలా గ్రేట్ సోల్ అనిపించింది. ఆ ఆమె ధ్యానంలో రాకముందు ఎలా ఉండేదంట తన ప్రవర్తన. ఎవరైనా బయట గొడవ పడుతున్నారు అని అంటే తను ఇంట్లో వంట చేసుకునేది వంట మానేసి తను ఆ గొడవలో దూరి ఇంకొంచెం ఎక్కువ చేసేదంట. గొడవని ఎక్కువ చేసి ఎంజాయ్ చేస్తూ చూసేదంట. ఒకవేళ ఎక్కడ గొడవలు లేవనుకోండి, తనే సృష్టిస్తుందంట గొడవలు చుట్టుపక్కల వారి పట్ల. అలా ఉన్న వ్యక్తి మరి తను ఉండలేదంట. అలా ఉండలేకపోతూ ఉంటుంది. అలా మూర్ఖంగా అంటే ధ్యానం తెలిసిన తర్వాత ఎంత అద్భుతంగా ఆవిడ తయారయ్యింది అని అంటే ప్రతి ఒక్కరిని ఎవరైనైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయ్యి వ్యక్తినండి అసలు మొత్తం ఇదైపోయింది అనమాట, ఫ్రాక్చర్ అయింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకొని అతనికి కేవలం ధ్యానం నేర్పించిందండి. ధ్యానంతోనే అతను బాగా అయిపోయేలాగా తయారు చేసింది. అంటే ఆమె గైడ్ చేస్తూ వచ్చింది. ఆవిడేం చెయ్యలేదు, జస్ట్ గైడ్ చేస్తూ వచ్చింది. అంటే ఆ మాట మీద ఎదుటి వ్యక్తికి ఎంత కాన్ఫిడెంట్ ఉండేలాగా తయారు అయిందండి. అంటే మనల్లో ఆ యొక్క అర్థం తెలిసినప్పుడు మరి సరికాని కోరికలు లేనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. కామం అనేది మరి కోరిక ఉండాలి, ఎదగాలి. మనం కోరిక ఉండాలి, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇక్కడే ఆగిపోకూడదు. ఏదో మనం ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, అనారోగ్యం తగ్గింది, మనసు బాగుంది, అది కానే కాదు. ధ్యానం అనేది నిజం చెప్పాలంటే బట్ చాలా చిన్నవి. మరి ధ్యానం అనేది మనం ఎప్పుడైతే చేస్తూ వస్తామో మనకు అసలు మనమేంటో తెలుస్తుంది.
మరి అది తెలుసుకున్నప్పుడు దానిని మనం ఎదగాలి. మరి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఈ దేహాన్ని తెచ్చుకున్న ఆత్మ పదార్థాలం మనం అన్న సత్యం మనం తెలుసుకుంటాం. ఉండాలి కదా మరి. మరి సరి అయిన కామం అనేది ఉండడం అన్నమాట. దానిని తన భుజం మీద, అంటే వాటిని జయించిన వాడన్నమాట మోక్షం. మోక్షం అంటే ఎప్పుడైతే మరి జన్మరాహిత్య, అంటే జన్మరాహిత్య స్థితి కాదండి, దుఃఖరాహిత్య స్థితి, బంధరాహిత్య స్థితి. దుఃఖం, ప్రతి దానికి దుఃఖపడుతూ ఉంటాం, అసలు ఆ దుఃఖమే లేనటువంటి స్థితి. ఎప్పుడైతే సరి అయిన అర్థం తెలిసి ఉందో, సరి అయిన జ్ఞానం తెలుసుకుని ఉంటామో, సరి అయిన బుద్ధితో ఉంటామో, అప్పుడు మనము ఎలా ఉంటుందండి, మనం దుఃఖం అనేది వస్తుందా మనకు? ఉండదు కదా. దాన్ని జయించిన వాళ్ళం, దుఃఖాన్ని జయించిన వాళ్ళం, బంధాన్ని జయించిన వాళ్ళం. బంధాన్ని ఎప్పుడు జయించాలి? అడిక్ట్ కాకుండా ఉండడం, ప్రతి దానికి అడిక్ట్ కాకుండా ఉండడం, మార్పును, ఎటువంటి మార్పును అయినా అంగీకరించే స్థితి అన్నమాట ఆ యొక్క మోక్షము. ధర్మ అర్థ కామ మోక్షం, ఈ నాలుగింటిని సమపాళ్లలో తన భుజాల మీద వేసుకున్నవాడు. అందుకే చతుర్భుజం అనేది. ఇంకా శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. ప్రసన్నవదనం, ఎప్పుడైతే ఇవి ఉంటాయో మరి మనము ఈ ముఖం అనేది వర్చస్సు ఎలా ఉంటుంది అని అంటే, మన ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎలాంటి ఆనందము అంటే అహహహ అనే ఆనందం కాదండి, ఆత్మానందంతో ఉంటాం. లోపల మన యొక్క సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మహాకారణ శరీరం అనేటివి ఉంటాయి. మరి ఆ ఆనందంతో జీవించినప్పుడే ముఖం అనేది ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నవదనం, ఎంతో ప్రశాంతంగా, కూల్గా ఉంటుంది. కూల్ బేబీ, కూల్ అన్నట్టు. ఆ యొక్క ప్రసన్నవదనం, మనం ఏదైనా సరే ఆవేశపడుతున్నప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతతతో చూడు, శాంతిగా అని చెప్తాం. అంటే ప్రసన్నవదనం, ఎప్పుడైతే ఆ యొక్క ప్రసన్నతత్వంతో చేసి చూసినప్పుడు మనం ఆ మనసు అనేది మనకు శూన్యమవుతుంది. ధ్యాయే అంటే ధ్యానం చేస్తే ఇవన్నీ పొందుతాం. శుక్లాం అంటే తేలికతను పొందుతాము, భరధరం అంటే గనుక మనలో ఎన్నో ఆ యొక్క మనసు అనేది తెల్లటిగా, అంటే పాలలాగా మార్చుకోగలుగుతాము. విష్ణు అంటే గనుక మరి అహంకార మమకారాలను వదిలేస్తూ వస్తాం. ప్రసన్న శశివర్ణం అంటే ఎప్పుడైతే ఈ అహంకార మమకారాలు వదిలేస్తామో మరి మన యొక్క గోల్డెన్ ఆరాతో మనం జీవించగలుగుతాం. చతుర్భుజం అంటే మరి ఈ ధర్మార్థ కామ మోక్షాలను మరి మన యొక్క కంట్రోల్లో పెట్టుకొని ఉండడం. మరి ప్రసన్నవదనం, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇవన్నీ కూడా మనం పొందుతాము. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ధ్యానం చేస్తూ వస్తామో, ఇవన్నీ మనలో అలవరుచుకుంటామో, అప్పుడు ఏమైతుందండి, సర్వ విఘ్నోపశాంతయే, అన్ని శాంతంగా జరిగిపోతాయి. ఎటువంటి మరి ఆపదలు అనేటివి, మరి మూర్ఖత్వాలు అనేటివి, ఏవి విఘ్నాలు అంటే నెగిటివ్ అనేటివి మన దగ్గరికి రాకుండా జరిగిపోతుంది. ఎంతో అంటూ ఉంటారు, నరదృష్టి జరుగుతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళ ఎవరైనా మనకు మన మీద మనము మంచిగా ఉన్నా పక్కవారు సహించలేక వాళ్ళు మనల్ని వీడు బాగుపడిపోతున్నాడే అని చెప్పేసి ఎన్నో నెగిటివ్ గా
థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇద్దరు 2 షాపులు ఉన్నాయి. ఈరోజు పండగ అని అంటే, అరే మరి ఫస్ట్ వాడు వాకిలి తీయకుంటే మేలు, నాకే బోని అవుతుంది, నాకే మంచి వ్యాపారం జరుగుతుంది, వాడు వాకిలి తీయకూడదు, వాడు ఏమీ రాకూడదు, వాడికి హెల్త్ బాగుండకూడదు అని చెప్పేసి థాట్స్ పెడుతూ ఉంటారు. అలా ఎవరైనా మరి అలాంటి వాటిని మన దగ్గరికి రాకుండా, అసలు మన చుట్టుపక్కల కూడా రావు. ఎప్పుడైతే ఈ శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానంతో ఇవన్నీ వదనం చేసుకుంటామో అప్పుడు అవన్నీ ఏవి మన దగ్గరికి రావాలి. ఎటువంటి ఆలోచనలు మన దగ్గరికి రావు. మన మన చుట్టుపక్కల కూడా రావు. ఎందుకంటే మన ఆరా అంతా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. మరి ఇవన్నీ జరగాలి అని అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అలాంటి విశేషమైన నాయకుడిగా విజ్ఞానంతో మనం జీవించాలి అని అంటే మరి ధ్యానం. మరి అలాంటి ధ్యానాన్ని మనం చేసుకుందాం. మరి చేతి వేళలో చేతి వేలు పెట్టుకుందామండి, కళ్ళు మూసుకొని కూర్చుకుందాం. మన కళ్ళ ముందర ఏం కనిపిస్తుందో అది గమనిద్దాం. మనమే విశేషమైన నాయకుడు. మన మనసు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం మన కంట్రోల్లోకి రావాలని కోరుకుంటున్నాం. మరి ఈ వినాయక చవితికి వినాయకుడికి వెలగ పండు పెడతాం. పండు మరి ఆ ఏనుగుకు కానీ మరి ఆ వినాయకుడికి కానీ పెడితే మరి బయటికి ఎలా ఇస్తుందండి? లోపలంతా ఖాళీ చేసి ఆ వెలగ పండు పైన ఉండ ఆ తొప్ప మాత్రం అందిస్తుంది. అంటే ఈ యొక్క కనిపించేటటువంటి ఈ ప్రాపంచిక విషయాలను వదిలేస్తూ మనలోని ఆధ్యాత్మిక సత్యాలను మనం స్వీకరించాలి అని మనకు అక్కడ తెలియచేస్తూ లోపలంతా శూన్యం, మనసంతా తెల్లటి పేపర్లా తయారైపోవాలి. ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి అభిప్రాయాలు ఉండకూడదు. ఎటువంటి తప్పులన్నిటివి ఉండదు. స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మన మనస్సుతో నిష్కల్మషమైన బుద్ధితో మనం తెలుసుకుంటాం.
ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, అవన్నీ పొందగలుగుతాం. శ్వాసానుసంధానం, మూలాధారం నుండి స్వాదిష్టానం నుండి మణిపూరం, మణిపూరకం నుండి మరి అనాహత నుండి విశుద్ధ నుండి మరి ఆజ్ఞ నుండి సహస్రారానికి అందాలి మన శ్వాస. అంటే అంత శూన్యతత్వంతో, సాక్షితత్వంతో జీవించగలగాలి. సాక్షితత్వం అనేది ఒక ఆకాశతత్వం, అనంత తత్వం. విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంత తత్వం మనం. మాస్టర్స్ చేతి వేళ్ళు తొలగించి కళ్ళ మీద చేతి పెట్టుకున్నాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన మన గురువు గారైన మా పత్రిజీకి కృతజ్ఞతలు. మరి వినాయకుడికి, పరమశివుడికి, పార్వతీమాతకు, ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించినందుకు మరి అందరి తరపున, పిరమిడ్ మాస్టర్స్ అందరి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇలాంటి సెషన్స్ మరిన్ని ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం మ్యామ్. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఈ అద్భుతమైన ధ్యానము జ్ఞానము ఎంతో మందికి అవసరం అవుతుందండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం ద్వారా దీన్ని ఎంతో మందికి రీచ్ అవ్వగలుగుతాం. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఎవరైనా ఇంకా మేడంతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, మీ అనుభవాలను షేర్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా హ్యాండ్ రైస్ చేయొచ్చు. గణపతి నిజంగా ఆ శ్లోకం గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదండి. మరి మేడం ఆధ్యాత్మికంగా దాన్ని చక్కగా వివరించారు. అసలు మూలాధారంలో ఆ గణపతి ఉండడం అనేది ఎంతటి విశిష్టత కలిగింది అనేది కూడా చక్కగా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ విషయాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాండ్ రైస్ చేయొచ్చు ఫ్రెండ్స్. చక్కగా ఇంకా అందరూ ధ్యానంలో ఉన్నారు మ్యామ్. ఇలాంటి వండర్ఫుల్ సెషన్స్ ఇంకా అందించాల్సిందిగా కోరుతున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.